టీసీ ఉద్యోగుల వేతన సవరణ చర్చలు ఈ నెల 22కు వాయిదా పడ్డాయి. ఫిట్మెంట్ 15 to 20% ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది. కారుణ్య నియామకాలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని చెబుతోంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపు అన్ని కార్మిక సంఘాలు కూడా సమావేశం కానున్నాయి. 22న జరిగే సమావేశంలో సమస్య పరిష్కారం కాకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇక కార్మిక సంఘాల డిమాండ్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి, ఓటీ. సురేష్, ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకి సంబంధించి 50% ఫిట్మెంట్ కోరుతూ ఆర్టీసీ గుర్తింపు సంఘం గత కొద్ది రోజుల క్రితం ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చిందో దానిపైన 13వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు. అయితే ముందుగా 13వ తారీఖు ప్రకటించిన సమ్మె నోటీసు అందుకున్న ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ సురేంద్రబాబు దీనిపై చర్చలకు వీళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు దీనిపైన చర్చలకు పిలిచి మాట్లాడడం జరిగింది. అయితే ఎక్కడ వీళ్ళు ఏవైతే ప్రధానంగా డిమాండ్స్ పెట్టారో ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి, అలాగే ఏదైతే ఫిట్మెంట్ 50% కావాలని కోరుతూ వీళ్ళు ఏవైతే ప్రధానమైన డిమాండ్లు, అలాగే రెగ్యులరైజ్ చేయాలి కార్మికులను, అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రధానమైన డిమాండ్లుగా వీళ్ళు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి చర్చించి మేము ఒక హామీ ఇస్తాము మీకు అని 13వ తారీఖు ముందు మంత్రి అచ్చెన్నాయుడు అలాగే వీసీ అండ్ ఎండీ సురేంద్రబాబుతో చర్చలు జరిపి వాళ్ళు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సంక్రాంతికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ యూనియన్ ఆలోచించి అలాగే ఎండీ ఇచ్చిన హామీని వివరించి దానికి సంబంధించి మళ్ళీ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. అయితే ఈరోజు మళ్ళీ మరొకసారి వీసీ అండ్ ఎండీతో దీనిపై వీళ్ళు ఇచ్చిన ఏదైతే సమ్మె నోటీస్కి సంబంధించిన దానిపై ప్రధాన డిమాండ్లకు సంబంధించి చర్చ జరిపారు. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ దామోదర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇచ్చిన ప్రధానమైన డిమాండ్స్లో ప్రభుత్వం నుంచి అలాగే ఆర్టీసీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 1/4/2017 నుంచి వేతనాల సవరణ జరగాల్సి ఉంది. అంటే 21 నెలలు గడువు దాటింది. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం ఈ సంస్థ నష్టాలకు కారణం కార్మికులు కాదంటూనే వేతనాల సవరణ జాప్యానికి కారణం సంస్థ నష్టాల్లో ఉంది, ప్రస్తుత పరిస్థితిలో చేయలేమనే పరిస్థితులు ఇంతవరకు దాటవేత ధోరణి అవలంబించడం జరిగింది. ఎంప్లాయీస్గా గుర్తింపులో వచ్చిన వెంటనే 9వ నెలలోనే వేతనాల సవరణ ప్రతిపాదన 91 డిమాండ్స్తో ఇవ్వడంతో పాటు 5 సార్లు యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ సానుకూల వాతావరణం లేని కారణంగా డిసెంబర్ 31వ తారీఖున యాజమాన్యానికి ప్రధానంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి, విద్యా వైద్య రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతనే ఆర్టీసీకి కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో పాటు ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 8 గంటలు బదులు 10 గంటలు పనిచేస్తూ ఉన్నారు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలనుకుంటే కనీసం 50% ఫిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళ గతంలో 2013 సంబంధించి వేతనాల సవరణ 15లో జరిగినప్పుడు ఎన్జీఓస్తో సమానంగా 43% ఫిట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఇవాళ ఆర్థికపరమైన అడ్జస్ట్మెంట్ చూసుకుంటే కనీసం 20 నుంచి 20% వ్యత్యాసం ఉంది బేసిక్లో. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్జీఓస్ 64% డిమాండ్ చేస్తూ ఉంటే సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా 50% న్యాయమైన డిమాండ్ నిజ వేతనాలుగా భావించి మేము అడిగాం కాబట్టి అదేవిధంగా వేతనాలు సవరణ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ యాజమాన్యం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత జనవరి 13 తర్వాత సమ్మెకు సిద్ధపడతామని చెప్పిన మీదట యాజమాన్యం అప్పీల్ చేసింది. ఎండీ గారు కూడా మంత్రి గారు కూడా సంక్రాంతికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తే ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మా న్యాయమైన డిమాండ్లు పనిచేస్తున్నాం కాబట్టి జీతాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికే జాప్యం జరిగింది కాబట్టి వేతనాల సవరణ కావాలని చెప్పడం జరిగింది. వీసీ అండ్ ఎండీ దాని స్పందించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 18 చర్చించుకుందామని ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతికి సమ్మె చేయకుండా వాయిదా వేయిస్తూ ఈరోజు చర్చలు జరిగాయి. ప్రధానంగా ఇవాళ చర్చలకు సంబంధించి మొన్నటి వరకు 15% ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఇవ్వాలనే యాజమాన్యం ఇవాళ 20% కంటే ఎక్కువ ఇవ్వలేం. 20% ఇవ్వాలంటే కనీసం 633 కోట్ల వరకు ఖర్చు అవుతూ ఉంది. 50% ఫిట్మెంట్ ఇవ్వాలంటే కనీసం 1250 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇవాళ ఆర్టీసీకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కారణం నష్టాలకు కారణం కార్మికులు కాకపోయినప్పుడు కూడా ఇది సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. మేమైతే ప్రధానంగా చెప్పాం, ఆర్టీసీ నష్టాలు కార్మికులు కారణం కాదని మీరే చెప్తున్నారు కాబట్టి నష్టాలను బాధ్యులు వచ్చేసి వేతనాల సవరణ జాప్యం చేయడం కరెక్ట్ కాదు, వెంటనే చేయాలని చెప్పాం. ప్రధానంగా గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా అదే స్థాయిలోనే ఆ పైన 50% ఫిట్మెంట్ చేశాం కాబట్టి గతంలో ఎప్పుడు పెరుగుతూనే వస్తాయి. ఈసారి కూడా 43% పైబడే 50% ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేయడంతో పాటు వీసీ అండ్ ఎండీ గారు మీరు
చర్చించుకొని రండి అని చెప్పడం జరిగింది. ప్రధానంగా మేమైతే మాత్రం 22కి మళ్ళీ చర్చించుకొని రమ్మని చెప్పారు. మేము 22ని మాట్లాడుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఏదైనా మా డిమాండ్ ఇవాళ ఆర్టీసీ కార్మికులు కొన్ని నిజ వేతనాలు సాధన కోసం ఎటువంటి పోరాటానికైనా వెనుకడుగేసే పరిస్థితి ఉండదు. కానీ ఇంతవరకు చర్చల ద్వారా అంగీకరించిన అంశాలకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కొన్ని 7-8 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ చేయడానికి అంగీకరించారు. ఈ నెలాఖరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రేపు ఫిబ్రవరి మొదటి వారంలో వాళ్ళు రెగ్యులర్ ప్రక్రియను ప్రారంభించడంతో పాటు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కానీ వాటి కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు 1065 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించడంతో పాటు ఈ నెలాఖరు నాటికి ఆ ప్రక్రియ ప్రారంభించి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారు. అలాగే ఇంటర్ రీజనల్ ట్రాన్స్ఫర్ సంబంధించి ప్రధానంగా 2016, 17, 18 సంబంధించిన పెండింగ్ ఉన్న లీవ్ ఎన్కాష్మెంట్ను కూడా ఈ నెల 26ని చెల్లించేందుకు, పెండింగ్ ఉన్న యూనిఫారం సంబంధించి కూడా అది ఆర్థిక డబ్బులు చెల్లించమని అడగడం జరిగింది. దానికి అంగీకరించారు. ఏదైనప్పుడు కూడా రేపు అన్ని కార్మిక సంఘాలతో ఇప్పటివరకు జరిగిన విషయాలకు సంబంధించి యాజమాన్య వైఖరి అన్నింటి మీద చర్చించుకొని అవసరమైతే భవిష్యత్తులో ఏ విధంగా చేయాల్సి 22న యాజమాన్య వైఖరి చూసి భవిష్యత్తులో ఐక్య కార్యాచరణ ఏ విధంగా పోవాలనేది మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు ప్రధానంగా ఇవాళ మా ఉద్యమం అంతా ఒక వేతనాల సవరణ మాత్రమే కాదు. వాళ్ళ ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆటోలకి పన్ను రాయితీ ఇచ్చారు. మరి రోజుకి 65 లక్షల మంది ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీకి ఎందుకు పన్ను రాయితీ ఇవ్వరు అనేది వాళ్ళ కార్మిక వర్గం ప్రశ్నిస్తుంది. మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ప్రజా రవాణా వ్యవస్థని మెరుగుపరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వాళ్ళ పల్లి వెలుగు బస్సులన్నీ పల్లి ప్రాంతాలకు తిరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గతంలో పల్లి వెలుగున్న పేరుని తెలుగు వెలుగు మార్చారు. సుమారు దానికి ఏడాదికి 1000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాలన్నీ భర్తించాల్సిన అవసరం ఉంది. విసిఎన్ఎండి గారు చెప్పిన వాదన మా వాదన ఒకటే, ఏడాదికి నష్టాలు వచ్చినంత బడ్జెట్లో కేటాయింపులు చేయాలి, లేదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ప్రధాన డిమాండ్తో పాటు మెరుగైన వేతనాలు సవరణ చేయకపోతే మాత్రం 22న యాజమాన్య వైఖరి చూసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రధానంగా డిమాండ్ ఏదైతే ఉందో వేతన సవరణకి సంబంధించి ఏదైతే రెస్పాన్స్ 22న చెప్తామని చెప్పారో, అలాగే మరొకసారి మేము కూడా అంటే యూనియన్ ఆర్టీసీకి సంబంధించి ఎంప్లాయీస్ యూనియన్తో పాటు మిగిలి ఉన్న యూనియన్ అన్నిటితో కూడా మరోసారి రేపు చర్చిస్తామని, దాని తర్వాత 22న ఎలాంటి ఏదైతే ఆర్టీసీ విసిఎండి దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు రేపు మరొకసారి అన్ని యూనియన్ నాయకులతో కలిసి కూర్చుని భేటీ అయి సమ్మెకు పైన మిగిలిన నెక్స్ట్ కార్యాచరణ చెప్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా 22 తర్వాత వాళ్ళకి కావాల్సిన రెస్పాన్స్ రాకపోతే మాత్రం సమ్మెకు వెళ్లేందుకు వెనకాడబోమని చెప్తున్నారు సురేష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కాంతి.